ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు భయపడకండి, మీకేం కాదు. మీ మీద ఈగని కూడా వాళ్ళనివ్వను. ఆ క్రిమినల్స్ ఎవరైనా సరే త్వరలోనే పట్టుకుంటాను. మనకు శత్రువులు ఎవరున్నారండి? చెప్పలేం వసు గారు, ఎవరైనా కావచ్చు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒకవేళ సుమిత్ర గారిని చంపాలనుకున్న వాళ్ళు మనల్ని టార్గెట్ చేశారా? అయ్యుండొచ్చు. ఒకసారి మీరు, ఇంకొకసారి నేను సుమిత్రాదేవి గారిని కాపాడాం కదా. వాళ్ళకి మనం అడ్డుగా ఉన్నామని మనల్ని టార్గెట్ చేసి ఉండొచ్చు. లేదా మీరు వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తున్నారు కదా, అది మన కంపెనీకి రాకుండా అడ్డుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పని కూడా అయి ఉండొచ్చు. ఎవరైనా సరే నేను చూసుకుంటాను వసు గారు. సుమిత్రాదేవి గారితో చెప్దామా అండి? వద్దు, దీన్ని నేనే డీల్ చేస్తాను. మీకేమైనా అయితే? నాకేమవుతుంది? నాకేమైనా పర్వాలేదండి. మీకేదైనా అయితే నా వల్ల కాదండి. పోలీసులతో చెప్దాం, వాళ్ళు చూసుకుంటారు. నేను చూసుకుంటాను వసు గారు, మీరు నా బాధ్యత. అది కాదండి. నా మీద మీకు నమ్మకం లేదా? ఉంది, కానీ మీరు జాగ్రత్త పడతారన్న విషయం చెప్పాను. ఇలా భయపడతారని తెలిస్తే చెప్పేవాడినే కాదు. భయం అని కాదండి. మరి ఇంకేంటి? కష్టాలు వస్తే దేవుణ్ణి, ప్రమాదాలు వస్తే పోలీసుల్ని సాయం అడగడం కాదు. వాటన్నిటినీ మనమే ధైర్యంగా ఎదుర్కోవాలి. అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడితే మనం దేనికి పనికి రాకుండా పోతాం. ఈరోజు పండుగ, మీకు ఇష్టమైన కృష్ణుడి పండుగ. కాసేపట్లో పంతులు గారు వస్తారు. అప్పటి వరకు రెస్ట్ తీసుకోండి. ఇంక రెస్ట్ లేదు, ఏమీ లేదు. ఈ రోజంతా మిమ్మల్ని ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి. నాతో చెప్పకుండా ఎటు వెళ్ళకండి. బాగుంది. నేను మీకు సెక్యూరిటీ అనుకుంటే మీరు నాకు సెక్యూరిటీయా? మనం ఒకరికొకరమండి. నాకు మీరు, మీకు నేను. హ్యాపీ కృష్ణాష్టమి. వచ్చినందుకు థ్యాంక్స్. నా కాబోయే పతి, నా చలపతి, నా వెంకట చలపతి ఇంకా రాలేదేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.